హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే క్లాస్తో కంప్లీట్ చేసుకొని వచ్చాం రూమ్కి. అయితే ఈరోజు నేను వంశీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం మైండ్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, అయితే దానికి అటెండ్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయితే ఈరోజు ప్యాకింగ్ అది చేసుకోవాలి, ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ అవుటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ 10 days తర్వాత ఇంటికి వెళ్తున్నాం, 10-15 days తర్వాత. సో లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ ముందు ప్యాక్ చేసుకున్నాం. మీకు ఇంతవరకు పెట్టిన సినిమాటిక్ షార్ట్స్ ఏమైనా నచ్చే ఉంటాయి అనుకున్నా. ఇప్పుడైతే ఇంకా టైమ్ 2:59 అయింది. నేను వంశీ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా బ్యాక్ దగ్గర కూడా సైన్ చేయాలి కదరా. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది, దంచేస్తుందిరా బాబు. గొడుగు పట్టుకోలేదా నువ్వు? ఎండ బాగా ఇష్టం అనుకుంటా నీకు, గొడుగు కూడా పట్టుకోలేదు నువ్వు. సర్లే ఇలా షార్ట్ కట్లు వెళ్ళిపోదాం పదా. గొడుగు తెచ్చుకున్నాం లక్కీగా. ఎండ చాలా గట్టిగా ఉందిరా బాబు. చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈరోజు ఇంటికి. హోలీ హాలిడే కదా, ఫ్రైడే లాంగ్ వీకెండ్ వెళ్ళిపోతారు. వీళ్ళకి ఇక్కడ గర్ల్స్కి అయితే ఇక్కడ కూడా చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక చెకింగ్, బ్యాక్ గేట్ దగ్గర ఒకటి. ఇక్కడ బ్యాక్ గేట్ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ర్యాపిడో కావాలంటే ర్యాపిడో కూడా ఉంటుంది. అంటే ర్యాపిడో అంటే యాప్లో కాదు, బైక్ ట్యాక్సీ. బైక్ ట్యాక్సీలోని మెసేజ్ పెడితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మనకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. అరే చాలా మంది ఉన్నారు, మనం కూడా ఆటోకి వెళ్ళిపోతాం, కలిసి వెళ్ళిపోతుంది. ఎక్కువ మంది వెళ్తే ఆటోకి మనీ సేవ్ అవుద్ది. ఒకటికైతే 150 మినిమం. సో మ్యాక్సిమం అందరూ కలిసి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. ఐ మీన్ ఇంకెవరితో అయినా ఎక్కువ మంది ఉంటే వెళ్ళడం బెటర్ ఆటోలో. దీన్ని ఛత్రపతి శివాజీ గేట్ అంటారనమాట. వెస్ట్ గేట్ అని కూడా ఉంటుంది, కానీ మెయిన్లీ ఛత్రపతి శివాజీ గేట్ అనే అంటారు. ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మాకు మళ్ళీ చెకింగ్ ఉంటుంది, సైన్ అది చేయాలి. ఇప్పుడు ఇంకా నేను వంశీ ఆటో అది బార్గెన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ ఎవరు లేరనమాట, ఉంటారు అనుకున్నాం కానీ అందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. ట్రైన్ ఎంతవరకు వచ్చింది? ఏలూరు దాటిందా? ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది? సెకండ్. జనాలు చాలా మంది ఉన్నారా, రష్ ఉంది బాగా. 2
కొత్తగా అటువైపు వాకింగ్ బ్రిడ్జ్ చేశారు, వాకింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కొత్తగా వేస్తారు అటు. ఎట్లా కిందకి కూడా. ఇంకా ట్రైన్ అది ఎక్కాం, ఫుల్ రష్ ఉండే, కానీ ఎలా ఎక్కిపోయాం. లోపలికి వచ్చిన తర్వాత సీట్స్లో కూర్చొని మా సీట్స్ డోర్ దగ్గర ఉన్నాయి లక్కీగా. ఇప్పుడైతే ఇంకా అన్నవరం వరకు వచ్చాం. వేడి మాత్రం ఫుల్ దంచేస్తుంది అనమాట. దాని వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ, మొత్తం ఆ ఫార్మింగ్ వ్యూ అది. లక్కీగా నాకైతే విండో సీట్ దొరికింది. అలా సాంగ్స్ పెట్టుకొని కొంచెం వేడికి ఈ చల్లగాలి వస్తుంటే రిలాక్స్ అవుతున్నా. ఇంక ఇప్పుడైతే టైం 7:10 అలా అవుతుంది. దువ్వాడ ఇప్పుడే దాటా అనమాట. వైజాగ్ ఆల్మోస్ట్ వచ్చాం. నెక్స్ట్ స్టేషన్ వైజాగ్ అనమాట. కాకపోతే బిఫోర్ టైం ఉన్నాడు కాబట్టి ఇంకా ఇక్కడ మధ్యలో ఎంతసేపు ఆపేస్తాడో తెలీదు. ఫైనలీ బ్యాక్ టు హోమ్ టౌన్ ఆఫ్టర్ 5 hours. ఆఫ్టర్ 5 hours వచ్చాం. జర్నీ అయితే పిచ్చెక్కిపోయింది, చాలా వేడిగా ఉంది అసలు. ఇప్పుడే నైట్ అయింది కాబట్టి కొంచెం పర్లేదు, కొద్దిగా చల్లగా ఉంది. ఏరా నీకేలా అనిపించింది జర్నీ? సేమ్ అంటావా? సరే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్, బాయ్. ఇంక ఇంటికైతే వచ్చేసా, డిన్నర్ చేస్తున్నా. హాస్టలర్స్కే తెలుస్తుంది ఇంటి ఫుడ్ వాల్యూ అసలు. చికెన్ పీస్తో రైస్ తింటుంటే ఆ ఫీలే వేరు.